హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ బొంగమరగడ్డల పెద్ద సైజ్ కాయలు అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక టైపు ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఏంటంటే వాటర్తో కడిగేసుకుని వచ్చామన్నమాట ఫ్రెండ్స్. ఇది దానికి ఏం పుల్లలు అనమాట ఫ్రెండ్స్, దానికి గుచ్చడానికి. దీంట్లో ఎండు కొబ్బరి, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, గసగసాలను నూరు అనమాట. వీటిని దోరగా ఫ్రై చేశానమాట ఫ్రెండ్స్. చూడండి, లోగడేమో పుట్నాల పప్పును, జీడిపప్పు, ఎండు కొబ్బరి అదొక టైపు, ఇదొక టైప్ అనమాట ఫ్రెండ్స్. అదేమో పచ్చి ఆటలతో మిక్సీ చేసి పెట్టాను. ఇదేమో ఏంటంటే ఫ్రై చేసి వీటిని కట్ చేసి కడుక్కొచ్చాను కదా, వీటిని కట్ చేసి ఇంట్లో పెట్టేసి ఈ స్టిక్తో గుచ్చుతారనమాట ఫ్రైకి. ఇది కాకుండా ఏంటంటే దీంట్లో పసుపు, సాల్ట్ మాత్రమే వేస్తారు, కారం అయితే వేరు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇవన్నీ కూడా పెద్ద సైజు కాయలు అనమాట ఫ్రెండ్స్. నేను ఇలా కట్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా రెడీ పెట్టేసేసి వీడియో తీస్తున్నాను అనమాట ఫ్రెండ్స్. అది పచ్చిమిరపకాయలు ఈ విధంగా నేను కట్ చేశాను అనమాట. ఫుల్ తీయాలి కాబట్టి వీడియో అమ్మతో పెట్టేస్తాను అనమాట. ఇక్కడ చూడండి, ఈ మొత్తం అంతా కూడా చేసి పెట్టేశారు. దీనికి ఏంటంటే మెయిన్ బాదం పప్పులు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వేస్తున్నాను మిక్సీ పట్టాకి, అంటే ఆయిల్ లేకుండా ఫ్రై చేశాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది మొత్తం అంతా పట్టేశాను. ఇదేంటంటే గ్రేవీ టైప్లో వస్తుంది అనమాట. ఇది అంటే బాదం పప్పు వల్ల ఇది కొంచెం ముద్దగా వస్తుంది అనమాట. ఈ మసాలా దీంట్లో స్పూను పసుపు వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బాదం పప్పులు, జీడిపప్పు, నువ్వులు, గసగసాలు అన్నమాట. సరిపడా సాల్ట్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కలిపి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, అక్కడ పెట్టేసి మొహంలో తీసి సరే నువ్వు వెళ్ళామని నేను చేసుకుంటాను. ఇది ఈ విధంగా కలుపుకొని కాయలు కట్ చేసేసి ఈ విధంగా పెట్టుకుంటారన్నమాట. వీలుగా ఈ 25 కాయలు అన్నమాట, 25 కాయలు అనమాట, చిల్లీస్ అనమాట ఫ్రెండ్స్. ఇవే పెద్ద సైజు అనమాట ఫ్రెండ్స్. ఇంకా దీనికన్నా ఇంకా పెద్ద సైజు అయితే రాలేదు. మాకు దగ్గరలో బాగా దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ సీజన్లో. ఈ 25 చిల్లీస్ అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి, లోగడ వేసిందేమో అవేమో 11 కాయలు అనమాట ఫ్రెండ్స్. అవి చిన్న సైజు కాయలు బాగా. దీనికి పుల్లతో గుచ్చాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం పెట్టేసుకున్నాక అప్పుడు పెడదామని చెప్పేసి చూస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది ఈ విధంగా పెడతారు అన్నమాట. ఈ విధంగా పెద్ద సైజు పుల్లలతో ఇలా గుచ్చుతారన్నమాట. అవి ఏంటంటే చిన్న సైజు కాయలు, చిన్న సైజు పుల్లలు అనమాట. అవి వేరే పుల్లలు. మామూలుగా ఇలాంటి పుల్లలతో గుచ్చుతారన్నమాట. కంప్లీట్గా అన్నీ పెట్టేశాం కదా. ఏమో 25 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా కనిపిస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. అవి చిన్న సైజు కాయలు కాబట్టి అది ఇంత క్లియర్గా చూపించలేదు అనమాట మీకు నేను. ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కూడా ఇందులో మసాలా అంతా పెట్టేసి ఈ విధంగా పెట్టేసామన్నమాట. ఈ ఫ్రైకి సిద్ధంగా ఉన్నాయన్నమాట.
ఫ్రై అవడానికి రెడీగా ఉన్నాయి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ పోసేసుకుని చూడండి, పెద్ద సైజు మిరగాయలన్నమాట. ఈ 25 కాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి చూడండి పెద్ద సైజు ఫ్రెండ్స్. వీటిని ఈ విధంగా వేపుతారన్నమాట ఆయిల్లో. ఆ పుల్లలు అంటూ ఊడకూడదు అనమాట, అలాగే ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అంటే అందులో మసాలా బయటకు రాకోకుండా ఆ పుల్లలు అలా ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, ఈ ఫ్రై అయిన కాయలు అనమాట. చూడండి పెద్ద సైజు కాయలు. ఎలా ఇడాలన్నమాట, పుల్ల ఓడిపోకుండా. కంప్లీట్గా అయిపోయిందనమాట. ఈ పుల్లలు తీసేసి రైస్లో వేసుకుని తినాలన్నమాట ఫ్రెండ్. మామూలుగా అయితే పప్పుచారు పెట్టుకోవచ్చు, కానీ ఏంటంటే పప్పు సంబంధించిన ఐటెం ఏదైనా సరే పప్పుచారులో కానీ లేకపోతే ఏదైనా రసాలు కూడా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఎక్కువ పప్పుచారు అయితేనే బాగుంటుంది దీనికి కాంబినేషన్ అయితే. బొంగ మిరగాయలకి మాత్రం. ఇది కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాగుందనుకుంటున్నా ఫ్రెండ్స్, మీ అందరికి కూడా నచ్చినట్టు ఉందనుకుంటున్నా.